ఈ వారం అంటే జూలై 31న థియేటర్ రిలీజ్ అవడానికి 4 సినిమాలు, ఓటీటీలో రిలీజ్ అవడానికి 12 సినిమాల దాకా రెడీగా ఉన్నాయి. ఆ సినిమాలు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ముందుగా థియేటర్ రిలీజ్ అయ్యే సినిమాల విషయానికి వస్తే అజయ్ భూపతి గారు డైరెక్ట్ చేసిన శ్రీనివాస మంగాపురం. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ అయితే వినడానికి బాగానే అనిపించినాయి, కానీ ట్రైలర్ అయితే చూడడానికి యావరేజ్గానే అనిపించింది. ఇంకా సినిమా మీద కూడా పెద్దగా ఎక్స్పెక్టేషన్లు అయితే ఉన్నట్టు అనిపించలేదు. ఇంకా రెండోది అయితే 418 అనే టైటిల్తో సినిమా రిలీజ్ రెడీ అవుతుంది. ఈ సినిమా అయితే హర్రర్ బ్యాక్డ్రాప్ లో ఉంటుంది అంటున్నారు. ఈ సినిమాని అయితే ప్రశాంత్ నీల్ గారు ప్రజెంట్ చేస్తున్నారు. అలాగే ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇంకా మూడోది సుమంత్ గారు మెయిన్ లీడ్ గా చేసిన న్యూటన్స్ థర్డ్లా. ఈ ట్రైలర్ అయితే చూడడానికి కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది, కానీ మూవీ ప్రమోషన్స్ అయితే చేయాల్సినంత రేంజ్ లో చేయట్లేదేమో అనిపించింది. ఇంకా నాలుగో సినిమా అయితే కామాఖ్య. ఈ సినిమాని అయితే అదిరి అభి గారు డైరెక్ట్ చేస్తున్నారు. ఇంకా ఈ ట్రైలర్ కూడా చూడడానికి అయితే ఇంట్రెస్టింగ్ గా బాగానే అనిపించింది, కానీ ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేయట్లేదేమో అనే ఫీలింగ్ అయితే ఉంది. ఈ 4 సినిమాల్లో మీరు ఏ సినిమా బాగుంటుంది అనుకుంటున్నారని కింద కామెంట్ చేయండి. ఇంకా ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల విషయానికి వస్తే మొదటిది సూపర్ గర్ల్ అనే టైటిల్తో ఉన్న సినిమా అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. రెండోది చిన్న చిన్న ఆశయ్య అనే టైటిల్తో ఉన్న మలయాళం సినిమా జూలై 28 నుంచి జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా మూడోది ఆజాదీ 501 అనే టైటిల్తో ఉన్న వెబ్ సిరీస్ ఒకటి జూలై 29 నుంచి ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా నాలుగోది హార్ట్ బీట్ అనే టైటిల్తో ఉన్న వెబ్ సిరీస్ యొక్క సీజన్ 3 జూలై 30 నుంచి జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఐదోది సెకండ్ మ్యారేజ్ అనే టైటిల్తో ఉన్న సినిమా ఒకటి జూలై 30 నుంచి ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఆరోది దివాన్ అనే టైటిల్తో ఉన్న సినిమా ఒకటి జూలై 31 నుంచి ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఇంక ఏడోది మట్టి కుస్తీ 2 అనే సినిమా జూలై 31 నుంచి నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇంక ఎనిమిదోది బాలన్ అనే టైటిల్తో ఉన్న సినిమా జూలై 31 నుంచి జీ5లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా తొమ్మిదోది లవ్ లవ్ అనే టైటిల్తో ఉన్న సినిమా జూలై 31 నుంచి అమెజాన్ ప్రైమ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా పదోది శ్రీకాంత్ గారు మెయిన్ లీడ్గా చేసిన అబ్జెక్షన్ మై లార్డ్ అనే టైటిల్తో ఉన్న వెబ్ సిరీస్ జూలై 31 నుంచి జీ5లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా 11ది చుమ్ అనే టైటిల్తో ఉన్న సినిమా ఒకటి జూలై 31 నుంచి లైన్స్ గేట్ ప్లేలో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఫైనల్గా 12వది సత్యదేవ్ గారు మెయిన్ లీడ్గా చేసిన రావ్ బహదూర్ అనే సినిమా జూలై 31 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుందని అంటున్నారు, కానీ ఇప్పటివరకు అయితే అఫీషియల్గా కన్ఫర్మేషన్ అయితే రాలేదు, కానీ రిలీజ్ అయ్యే ఛాన్స్లు అయితే ఉన్నాయి. ఇంకెలా ఓటీటీలో రిలీజ్ అవుతున్న ఈ అనే సినిమాల్లో మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు అనేది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.